హలో ఎవ్రీవన్. దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్. సో, ఈ బాబుని చూడండి. వీడు నా ఓపీడీకి వచ్చాడనమాట. మీరు కరెక్ట్‌గా చూస్తే బాబుకి 2 సైడ్‌లు కూడా బ్రెస్ట్ ఎన్‌లార్జ్ అయ్యి ఉంది. ఓకే. సో, రొమ్ములున్నాయి. బాబు వచ్చేసి 21 డేస్ బాబన్నమాట. సో, ఎందుకిట్లా అవుతుంది అంటే, కొన్ని కండిషన్స్‌లో తల్లి బ్లడ్‌లో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బిడ్డ లోపలికొచ్చిన తర్వాత, ఆ ఈస్ట్రోజన్ హార్మోను బిడ్డ యొక్క రొమ్ము టిష్యూస్‌ని స్టిమ్యులస్ చేసి ఎన్‌లార్జ్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే. సో, ఇది కొన్ని రోజులుగా ఉండే ట్రాన్సియంట్ కండిషన్. దీనికేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే. సో, ఇది చాలా వరకి ఫ్రీక్వెంట్‌గా చాలామంది పిల్లల్లో వస్తూ ఉంటుంది. చిన్న గడ్డలాగా ఉంటుంది. సో చూసారు కదా! సో ఇట్లా బ్రెస్ట్ చిన్న పిల్లలకి కొంచెం వస్తూ ఉంటుంది. పాయింట్ ఏందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నా షార్ట్స్ వీడియోలో కొంతమందికి పాలు కూడా వస్తాయి. ఓకే. సో పాలొస్తే పిండకూడదు. యాస్ పర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పిండకూడదు. రేర్‌గా అది ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవుతుంది. అయితే మీ పీడియాట్రిషియన్‌ని మీరు కలవాల్సి ఉంటది. ఓకే. సో ఈ వీడియోలో బాబు యొక్క ప్రైవసీ దృష్ట్యా మేము బాబు మొహాన్ని చూయించలేదు. ఎందుకంటే మీకు కండిషన్ తెలిస్తే చాలు కాబట్టి. ఓకే. సో మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానెల్‌లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్